విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సామాజిక రంగ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా, ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు డోమ్డి రాకేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త అంబిక కృష్ణ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాస్, సోము రమేష్ తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ విజయవాడ అర్బన్ నగర కార్యవర్గాన్ని ప్రకటించారు. కొల్లూరు లక్ష్మణ్ గుప్తాను అధ్యక్షులుగా, శనకపల్లి మల్లికార్జునరావును ప్రధాన కార్యదర్శిగా, కొల్లిపర గోవర్ధన కామేశ్వర ప్రసాద్ను కోశాధికారిగా నియమించారు. అదేవిధంగా నగర యూత్ విభాగంలో చెక్క రవికుమార్ను అధ్యక్షులుగా, మాజేటి మణికంఠను ప్రధాన కార్యదర్శిగా, తాడికమళ్ల వెంకట సురేష్ బాబును కోశాధికారిగా నియమించారు. అలాగే వేలుమూరి అయ్యప్పను అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులను ప్రముఖులు అభినందించారు. వైశ్య సమాజ అభ్యున్నతి, యువతకు ప్రోత్సాహం, సామాజిక సేవ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ఫెడరేషన్ను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. నూతన కార్యవర్గం సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. జై వాసవి. ఈరోజు ఐవీఎఫ్ విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షుల కింద కొల్లూరు లక్ష్మణ్ గుప్తాను నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఇంక నుంచి సేవా కార్యక్రమాల్లో నిబద్ధతతో చేస్తానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా టీం అంతా కూడా కష్టపడి పనిచేస్తామని వాగ్దానం చేస్తున్నాను. విజయవాడ నగరంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ దాదాపు 29 రాష్ట్రాల్లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఆవిర్భావం చేయటం. ఈ సందర్భంగా విజయవాడ నగర అర్బన్ ఐవీఎఫ్ కార్యవర్గాన్ని నియమించి తద్వారా ఆర్యవైశ్యులకే కాదు ఆర్యవైశ్యేతరులందరికీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అట్లాగే మాలో ఉన్నటువంటి ఐక్యతను చాటి చెప్పాలని, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పరిపుష్టిని సాధించే విషయంలో ఈ యొక్క కమిటీ ముఖ్యంగా పనిచేస్తుందని, అలాగే అందరి అభ్యున్నతిని కోరుకుంటూ ఆ యొక్క వాసవిమాత ఆశీస్సులు ఈ యొక్క నూతన కార్యవర్గం మీద ఉండాలని ఈనాటి మా ఆకాంక్ష. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ కోన శ్రీనివాసరావు గారు, అట్లాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస గుప్తా గారు, అట్లాగే ఆర్యవైశ్య వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ డూని రాకేష్ గారు, మరి మాజీ శాసనసభ్యులు వారి అంబికా కృష్ణ గారు కూడా విచ్చేశారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా జరిగి మా కమిటీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ జై వాసవి. ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా మా కొల్లూరు గుప్తా గారు ఈరోజు ప్రమాణ స్వీకారానికి మేమందరం అందరం వచ్చి ఈరోజు ఆయన ఆశీర్వదించడం జరిగింది. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో గుప్తా గారి ఆధ్వర్యంలో అర్బన్ జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్యవైశ్యులందరికీ, ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వీరందరికీ వాసవిమాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ విజయవాడ అర్బన్ కోశాధికారిగా నన్ను నియమించినందుకు ముందుగా గుంట్ల మోహన్ రావు గారికి, కోన శ్రీనివాసరావు గారికి, లక్ష్మణ్ గుప్తా గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా విజయవాడ వాసవి మాత ఆశీస్సులతో, కనకదుర్గమ్మ అమ్మవారి దయతో అందరూ చల్లగా ఉండాలని, అందరూ మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే విజయవాడ అర్బన్ ఐవీఎఫ్ నగర ప్రమాణ స్వీకారం కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు అంతా కూడా సంస్థలన్నీ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అప్పుడో కార్యక్రమం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా యువతకు అన్ని రకాలకు కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలని కూడా ప్రక్షాళన చేసి కొత్తగా యువతను బయటికి తీసుకొచ్చి ఏదైతే మనం సంఘాల ద్వారా ప్రజలకి చేయాల్సిన మంచి ఏదైతే ఉందో ఆ మంచిని పెంపొందించేలాగా ఈరోజు ప్రజలందరికీ కూడా వ్యాప్తి చేసేలాగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఐవీఎఫ్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న లక్ష్మణ్ గుప్తా గారికి, వారి కార్యవర్గానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే 2-3 సంవత్సరాలు వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు
కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ఆర్యవైశ్యులకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే వీళ్ళు వెళ్ళి ఏర్పాటు అయ్యి అక్కడ వారికి అండగా నిలబడే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీన్ని దిగ్విజయంగా అందరం కూడా సమీక్షగా ఒక ఉమ్మడిగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం కూడా ఆర్యవైశ్యులకు రాబోయే రోజుల్లో పెద్దపీట వేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారితో లాస్ట్ 10 రోజుల కింద డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఎక్కడైతే దామాషా ప్రకారం ఉన్నారో స్థానిక సంస్థల్లో కూడా దామాషా ప్రకారం ఆర్యవైశ్యులకు సీట్లు ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఆర్యవైశ్యులకి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో సీట్లు ఇప్పించి వారందరినీ కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి అన్ని సంస్థలతో కలిపి మేము అందరం ఉమ్మడిగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రేషన్ గత 14 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో ఆర్యవైశ్యులందరినీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీసుకురావడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా జైపూర్లో స్థాపించబడ్డది. దీనికి ఫస్ట్ సృష్టికర్త రామ్దాస్ అగర్వాల్ గారు బీజేపీలో 3 సార్లు ఎంపీగా, నేషనల్ పార్టీలో ట్రెజరర్గా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసిన అతడే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈరోజు అంతర్జాతీయంగానే కాకుండా దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు కూడా వైశ్య జాతినందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. దీంట్లో దేశవ్యాప్తంగా ఒక ఆర్యవైశ్యులంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద కూడా దాదాపు 500 మందికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఫ్రీగా. మళ్ళీ వాళ్ళు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా. ఎందుకంటే చాలా కమ్యూనిటీలలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మా వైశ్యులలో లేరనే ఉద్దేశంతో తెలంగాణలో 40 మంది స్టూడెంట్స్కి లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కోన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఒక 50 మంది స్టూడెంట్స్కు 50 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఐఏఎస్ చదవడానికి ప్రిలిమ్స్ పాస్ అయిపోతే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీ మీడియా ద్వారా కూడా ఏంటంటే రాజకీయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుండి రాకేష్కు చైర్మన్ ఇవ్వడం, అదేవిధంగా టీజీ భరత్ గారికి మంత్రి పదవి, ఇండస్ట్రియల్ మినిస్టరు అండ్ ఐటీ మినిస్టర్ ఇవ్వడం ఒక శుభ సూచకంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 30 లక్షల మంది ఆర్యవైశ్య జాతికి కూడా ఒక గర్వపడే విధంగా ఏంటంటే ఇంకా నామినేటెడ్ పదవులలో కూడా మా వయసులు ఎక్కడ కూడా తక్కువేం కాదు, సామాజిక న్యాయం జరగాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విజ్ఞప్తి ఏంటంటే మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున ఒక నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలంగాణ అధ్యక్షుడిగా నామినేటెడ్ పదవులలో కూడా అది ఏది మార్కెట్ కమిటీలు కావచ్చు, గ్రంథాలయ కమిటీలు కావచ్చు, స్టేట్ కార్పొరేషన్లు కావచ్చు, ఇంకా 3-4 కార్పొరేషన్లు ఇచ్చే విధంగా మీ మీడియా ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా మేము పర్సనల్గా మా టీం తరఫున కోన శ్రీనివాస్ గారు మేమందరం కలిసేసి కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఇలా వైశ్య కార్పొరేషన్ కూడా దాదాపు ఒక 500 కోట్లు ఇక్కడ కూడా ఇచ్చి పేద ఆర్యవైశ్యులను రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో చాలామంది గరీబోలు ఉన్నారు. వాళ్ళందరి కోసం, వాళ్ళకు ఎకనామికల్ సపోర్ట్ కోసం చిన్న కిరాణా షాపు కూడా ఇలా నడిచే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక 5 లక్షలు, 10 లక్షల రూపాయలు ఫ్రీ ఇంట్రెస్ట్ తోటి సబ్సిడీ ఇచ్చే విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ విధంగా అయితే ఇస్తుందో గవర్నమెంట్, వాళ్ళన్నిటికీ కూడా ఆర్యవైశ్యులకు, పేద ఆర్యవైశ్యులకు ఇచ్చే విధంగా మేము కూడా ముందుంటాం. వైశ్య కార్పొరేషన్ నుంచి కూడా ఏ విధంగా అయితే డబ్బులు అందాలనేది ఒక దృఢ సంకల్పంతో దుండి రాకేష్ గారికి, వాళ్ళ టీం సభ్యులందరూ, వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నా. ఇంకా రాబోయే రోజులలో ఈ 3 సంవత్సరాల కాలంలో లక్ష్మణ్ గుప్తా గారు ఈ అర్బన్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ అయింది కాబట్టి విజయవాడ అర్బన్కి, సెంట్రల్కి, ఆ విజయవాడలో పేద ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కానీ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అన్నీ ఇచ్చే విధంగా, వైట్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే విధంగా లక్ష్మణ్ గుప్తా గారిని కూడా ముందుండి వాళ్ళందరికీ కూడా ఇంటింటి సర్వే చేసి ఇప్పించే విధంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది. థ్యాంక్ యూ.